అందరికీ నమస్తే. పొద్దుగాల ఒక పెద్ద రచ్చ, పొలిటికల్ రచ్చ. రేవంత్ రెడ్డి సవాల్ విసిరేడు. అప్పుల మీద చర్చకు వస్తారా, ప్రత్యేకంగా అసెంబ్లీ పెడతా, కాదు మీరు ఎక్కడన్నా చర్చకు, బీఆర్ఎస్లో ఎవరు వచ్చినా సరే నేను చర్చకు రెడీ అన్నాడు. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చలో చర్చకు రండి అన్నాడు. జూబలక్ష్మీరావు చలో నేను రెడీ అన్నాడు. చలో ఏడుకొస్తావు చెప్పు అంటే నేను తెలంగాణ భవన్కి వస్తా, బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తానని ప్రకటించాడు. కేటీఆర్ హరీష్ రావు వచ్చి తెలంగాణ భవన్లో కూర్చున్నారు. ఆయనకు సీట్ వేసింది సపరేట్గా, మంత్రి వస్తాడు అని హానరబుల్ మినిస్టర్ జూబలక్ష్మీరావు అని. ఆయన రాలేదు. పైనంగా పోలీసులను పెట్టి హరీష్ రావును అరెస్ట్ చేయించారు. హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంకా కొంతమంది ఆడున్న అందరు లీడర్లు, శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర రెడ్డి, అట్లా చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకుపోతున్నా కూడా తెలియదు. ఇంకా తిప్పుతున్నారంట, గంట సేపు నుంచి తిప్పుతున్నారు. హైదరాబాద్ చుట్టూ తిప్పుతున్నారు. డీజిల్ వేస్ట్, ప్రజాధనం అది కూడా. వాళ్ళేమో అసలు జూబలక్ష్మీరావు పతకలేడు దీనిలో. అసలు సవాలు విసిరిన జూబలక్ష్మీరావు దిక్కు దివాణం లేకుండా పోయిండు. ఓ ఇద్దరు ముగ్గురు మినిస్టర్ మాత్రం గన్ పార్క్ వచ్చారు. గన్ పార్క్ కాడ వచ్చి ఇంకా వస్తలేరని వాళ్ళే అరెస్ట్ చేయించారు. అసలు ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా ఈ రాజకీయాల్లో సవాళ్ళు అనేది ఉత్తుగా నడుస్తూ ఉంటాయి. బట్ ఈరోజు ఏదో పచ్చిగా నడుస్తుంది అనుకున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు స్వీకరించిండ్రు, వాళ్ళు స్వీకరించిండ్రు, కాంగ్రెస్ వాళ్ళే ప్లేస్ డిసైడ్ చేసిండ్రు, టైం డిసైడ్ చేసిండ్రు. అరే బీఆర్ఎస్ వాళ్ళు రారేమో అనుకున్నా, చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కేటీఆర్ హరీష్ రావు వచ్చిండ్రు. చూస్తే ఎవరైతే సవాళ్ళు స్వీకరించి సవాళ్ళు విసిరి ఉన్నారో వాళ్ళు కనిపించకుండా పోయినారు. చూడండి, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది తెలంగాణ భవన్లో కనిపిస్తుందా, ఆనరబుల్ మినిస్టర్ శ్రీ జూపల్కృష్ణారావు గారని తెలంగాణ భవన్లో మంచిగా సీటు ఖాళీ పెట్టిర్రు. ఆయన వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడతామని వాళ్ళు అరేంజ్ చేసుకున్న సీటింగ్ అరేంజ్మెంట్ ఇది. బీఆర్ఎస్ లీడర్ అందరూ వచ్చారు, కేటీఆర్ హరీష్ రావు కూడా దీనికి వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరూ రాలేదు. పోనీ మేమేం వస్తామని వాళ్ళు బయటకు వస్తే వాళ్ళందరినీ అరేంజ్ చేసిండ్రు. అసలు ఇదంతా ఎట్లా స్టార్ట్ అయిందో నేను ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు చెప్తా. చూడండి, గొడవ చూడండి ఒకసారి. తోపులాట హరీష్ రావు కూడా కింద పడ్డాడు. ఏంది, గన్ పార్కు జూబలక్ష్మీరావు రాలేదు. అసలు ముఖ్యమంత్రి వస్తే ఇంకా మంచిగా ఉంటుండే, ఎందుకంటే ఆయన్నే కదా ఈ సవాలు విసిరింది. ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఏమన్నాడు మొన్న రైతు బంధు సభల, వాళ్ళు అప్పుల పాలు చేశారు కాబట్టి నేనేం చేయలేకపోతున్నా, నేను ఆడికాడికి సర్దుతున్నా, వాళ్ళు మొత్తం అప్పుల పాలు తెలంగాణను మొత్తం లుక్సాన్ చేసిపోయినరు అని సవాల్ విసిరిండ్రు. విడిచిపోయినప్పుడు నిజంగా కూడా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏమైనా ఆధారం ఉంటుందేమో, వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లు ఉంటాయేమో తీసుకొని సవాల్కు రావాలి. యాక్చువల్గా సవాల్కి వచ్చి కూర్చొని నిజంగానే వాళ్ళు చేసిన అప్పు ఏంది, ఆ అప్పుకు ఆధారం ఏంది, మిగతా విషయాలన్నీ కూడా అక్కడ చర్చించే అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వమే తోక ముడిస్తే సవాలు విసుడు ఎందుకు, పారిపోవడం ఎందుకు? నీకు దమ్ము ఉంటే, నువ్వు మాట్లాడిన మాటల మీద నిజాయితీ ఉంటే రా. నువ్వేమన్నావు నిన్న 8 లక్షల కోట్ల అప్పు జరిగిందని రుజువు చేయకపోతే రాజీనామా చేసిపోతా అక్కడనే అన్నావు కదా. దాని రాజీనామా కాగితం తీసుకొని రా చూపల్లి. నువ్వు ఎందుకు ఇవాళ ముఖం చాటేసినావు? ముఖ్యమంత్రి తిట్టిండా? మొట్టికాయలు పడ్డాయా? లెక్కలు సరిపోతాయేవా? భయమైందా? ఇది అక్కడ పోలీసులు అరెస్ట్ తర్వాత మాట్లాడింది. అందుకన్నా ముందు కింద పడ్డాడు హరీష్ రావు, కింద కూడా నూకిర్రు ఒకసారి. తూపునాడలు కింద పడ్డాడు హరీష్ రావు. ఇది గంట అయింది తిప్పబట్టి, అటు ఇటు అటు ఇటు 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 హైదరాబాద్ చుట్టూ తిప్పుతున్నారంట. వీళ్ళందరూ ఆడుంటే జూబలక్ష్మీరావు మాత్రం రాలే. అజారుద్దీను, పొన్నం ప్రభాకరు, అడ్లూరు లక్ష్మణ్ ముగ్గురు గన్ పార్క్ వచ్చారు. గన్ పార్క్ వచ్చినందుకే హరీష్ రావు ఏం చేసిండు, కేటీఆర్ తెలంగాణ భవన్లో ఉంటాడు, తెలంగాణ భవన్ వాళ్ళు జూబలక్ష్మీరావు వస్తే చర్చకు రెడీగా ఉన్నాం, అయితే నేనైతే వాళ్ళ ముగ్గురు మినిస్టర్ అక్కడ పోయినారు కాబట్టి నేను గన్ పార్క్ పోతా అని చెప్పి తెలంగాణ భవన్కి వెళ్ళి బయలుదేరిన తర్వాత ఈ రచ్చ అంతా ఇదంతా జరిగింది. ఇక్కడ ప్రభుత్వం ఎందుకు పారిపోయింది, ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. సరే, సవాళ్ళు కనీసం ఎప్పుడు సవాళ్ళు విసురుకొని ఎవరు తిప్పలాలు వెళ్ళిపోతారు, కానీ ఇప్పుడు సవాళ్ళు చర్చ దాకా వచ్చినాయి కదా. చర్చించడానికి వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్న దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. వీళ్ళు 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రా, 10 లక్షల కోట్లు అప్పు చేసిండ్రా, చేసి ఏం చేసిండ్రు, చేసి ఏమైనా పంచక తినరా, దుర్వినియోగపరిచిండ్రా, తెలంగాణలో ఏమైనా పనికొచ్చిందా లేదా అప్పు, అసలు ఎంత అప్పు చేసిండ్రు, అన్ని మంచిగా పత్రాలు పట్టుకొని రావచ్చు జూపల్కృష్ణారావు. మరి జూపల్కృష్ణారావు ఎందుకు సవాలు స్వీకరించిందో అర్థం కాలేదు. ఎందుకంటే ఆయనకు గవర్నమెంట్లో పెద్దగా పవర్ ఏం లేదు జూపల్కృష్ణారావుకి గవర్నమెంట్లో ఏం జరుగుతుందో తెలియక ఒక 6 months బ్యాక్ అనుకుంటా ఆర్టీఐ చేసి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసిండు. వేరే వాళ్ళ పేర్ల మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పలానా డిపార్ట్మెంట్ ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం, సొంత ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం ఒక మినిస్టర్ జూపల్కృష్ణారావు చేసిండు. ఆయనకు ప్రభుత్వంలోనే పతేరా లేదు, ఆయన చెప్తే నడవదు, ఆయన డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు.
ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆయన తెలియకుండానే రకరకాల బ్రాండ్లు బూమ్ బీర్లు తీసుకొద్దామని ప్రయత్నం చేసిర్రు, మీకు తెలుసు కదా అందరికీ. ఇప్పుడు కూడా ఆయన తెలియకుండానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చాలా జరిగిపోతాయి, ఆయనకేం సంబంధం లేదు. మరి అట్లాంటప్పుడు సవాళ్ళు విసిరినప్పుడు, సవాళ్ళను స్వీకరించినప్పుడు తెలంగాణ భవన్ కొద్దిగా ఆయనకు అలవాటే కదా, తెలంగాణ భవన్ ఆయనకు తెలియంది కాదు. అసలు జూపల్లి కృష్ణారావు సవాళ్ళు స్వీకరించడమే ఒక పెద్ద విచిత్రం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో 5 years మినిస్టర్గా ఉన్నాడు ఆయన. హాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ మినిస్టర్గా ఉన్నాడు, ఇంకొక హాఫ్ గవర్నమెంట్ మినిస్టర్గా లేడు, ఎమ్మెల్యే లేడు, కానీ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాడు. బీఆర్ఎస్లో ఉన్నాడు కదా, ఎలక్షన్ ముందనే కదా కాంగ్రెస్కి వచ్చింది. వీళ్ళు చాలా విచిత్రంగా మాట్లాడతారు. ఎవరు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, లేకపోతే జూపల్లి కృష్ణారావు, వీళ్ళు చాలా విచిత్రంగా గత ప్రభుత్వంలో అంటుంటారు, మర్చిపోయి మాట్లాడతారు. వీళ్ళు గత ప్రభుత్వంలో వీళ్ళు చాలా ప్రధానమైన పాత్రలో ఉన్నారు. గత ప్రభుత్వం ఏం చేసినా, తప్పులు చేసినా, ఒప్పులు చేసినా దానికి వీళ్ళు కూడా పాలు పంచుకున్నట్టే, దానిలో వీళ్ళు కూడా బాధ్యులే. అంటే జనాలు పిచ్చోళ్ళు, మేము గత ప్రభుత్వం అంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది, మాకు సంబంధం లేదని వీళ్ళు అనుకుంటారు. కానీ గత ప్రభుత్వంలో మెక్కింది కూడా వీళ్ళే కదా. ఆ గత ప్రభుత్వంలో ఎవరు మెక్కినా ఆ మెక్కిన దానిలో వీళ్ళు కూడా పార్ట్నర్షిప్ ఉన్నట్టే కదా. గత ప్రభుత్వం మంచి చేసినా దానిలో పార్ట్నర్షిప్ ఉన్నట్టే కదా వీళ్ళకు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు కేసీఆర్ని పొగిడినరు, కేటీఆర్ని పొగిడినరు, వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం రోజులు వేచి చూసినారు, అన్నీ యువతలకు వచ్చి మినిస్టర్ కాగానే గత ప్రభుత్వంలో మొత్తం మర్చిపోతారు. వెనక నడుచుకుంటూ వచ్చిన ఏమంటారు పాద గుర్తులు పోతాయా? ఏం పోవు కదా, పాద గుర్తులు గుర్తుంటే గతాన్ని మర్చిపోదు ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఈ అప్పుల విషయంలో తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు 100% క్లారిటీ ఉంది. పార్లమెంటు గత ప్రభుత్వం అప్పుల గురించి ఏం చెప్పింది, పోనీ వాళ్ళు అప్పులు చేసి ఏం చేసిండ్రు, వాళ్ళు అప్పులు చేసి ఏం చేసినారో కూడా క్లారిటీ ఉంది కదా తెలంగాణ ప్రజలకి. ఓ సెక్రటరీ కట్టిర్రు, ఓ యాదగిరి గుట్ట కట్టి యాదాద్రి టెంపుల్ను డెవలప్ చేసిండ్రు, లేకపోతే రోడ్లు వేసిండ్రు, మండలం నుంచి ప్రతి జిల్లాకు 4 lane రోడ్లు వేసిండ్రు, ఎస్పీ కార్యాలయాలు కట్టిండ్రు, సమీకృత భవనాలు, కలెక్టర్ ఆఫీసులు కట్టిండ్రు, మొత్తం ఒకే దగ్గర ఉండాలి, పెద్ద పెద్ద భవనాలు. అవన్నీ తెలంగాణ అసెట్స్. అవన్నీ కేసీఆర్ఓ కేటీఆర్ఓ హరీష్ రావు కాదు, తెలంగాణ అసెట్స్, తెలంగాణ ఆస్తులు అవి. ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది, ఈ గవర్నమెంట్ ఉపయోగించుకుంటలేదా? ప్రగతి భవన్ ఉంది, 60 కోట్లు పెట్టి కట్టిర్రు, ప్రగతి భవన్ ఉపయోగించుకుంటలేరా? వినియోగించుకోవడం పోకపోతే మీదే తప్పది. అటు ఎవరికో సీతక్కకో లేకపోతే బట్టి విక్రమార్కకో నివాస గృహాలుగా ఎక్కడ లేనట్టు మినిస్టర్స్ క్వార్టర్స్ ఉన్నాయి వాళ్ళందరికీ ఈయనకి. కానీ కావాలని దాన్ని దేనికి ఉపయోగించుకోవాలో దానికే ఉపయోగించుకోవాలి. ఎంబీబీఎస్ చదివి మెడికల్ షాప్ పెడితే వాడు ఎంబీబీఎస్ చదివి ఫెయిల్, ఎంబీబీఎస్ చదివి వేస్ట్. ఇప్పుడు అంత పెద్ద ప్రగతి భవన్ కట్టుకొని 60 కోట్లు పెట్టి తెలంగాణ ప్రజల డబ్బులు పెట్టి పాలనకు అవకాశం ఉన్న భవనాన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్స్ చేసుకున్న చూసినావా? ఎంబీబీఎస్ చదివి మెడికల్ షాప్ పెట్టినట్టే. అంటే ఎంబీబీఎస్ చదివినా ఆయనకి స్కిల్స్ లేనట్టు, ఆయనకి తెలివి లేనట్టు. ఇక్కడ పరిపాలన వచ్చినా అక్కడ వాళ్ళకి అవకాశం ఉన్నా, వేరే దగ్గర అవకాశం ఉన్నా మినిస్టర్స్ క్వార్టర్స్లో వాళ్ళందరూ ఉంటారు. గతంలో ఉన్న మంత్రులు, డిప్యూటీ సీఎంలు అందరూ మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. ఆడ ఇవ్వకుండా ఆడ ఇచ్చిందంటేనే అది నేను ఇందాక చెప్పిన ఎంబీబీఎస్ మెడికల్ షాప్ కథ అనమాట ఇది. ఇప్పుడు అప్పులు 3,70,000 కోట్ల అప్పు చేసినామని రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పిన మాట ఇది. అసెంబ్లీలో ఆయనే చెప్పిండు, ఎవరో ఆర్టీఐ చేస్తానో లేకపోతే ఎవరో ఇన్వెస్టిగేషన్ చేసామో తెలుసుకోలే. 3,70,000 కోట్లకు ఇప్పుడు 4,37,000 కోట్లు అయిందంట. 4,37,000 కోట్లు అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా రకరకాల అప్పులు చేసుకుంటూనే వస్తున్నారు కదా. గత ప్రభుత్వం అప్పులు తీసానికే మాకు ఇదే సరిపోతుంది అన్నారు. అసలు 4,37,000 కోట్లలో వీళ్ళు గత ప్రభుత్వం చేసిన అప్పులు తీసానికే ఎంత ఖర్చు పెట్టారు అవన్నీ లెక్కలు తెలియదు కదా, ఈజీ కదా. ఇప్పుడు వీళ్ళు కాగు చెప్పే అప్పులేమో నెలకు 2,000 కోట్లు కడుతున్నారు, సంవత్సరానికి 25,000 నుంచి 28,000 కోట్లు కడుతున్నారు. మీరేమో 60,000 కోట్లు కడుతున్నామని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే పారిపోయింది అంటారు, ప్రతిపక్షాన్ని ఏం పోయింది? వాళ్ళు చౌరస్తాలు ఉన్నారు, అద్దాల బిల్డింగ్లో మీరున్నారు. అవతల మీద రాయి చేసేటప్పుడు చూసుకొని వేయాలి. అవతల మీద మీరు 10 రాయలు వేయండి, అవతల కింద ఉన్నాడు ఒక రాయి వేస్తే మీ అద్దాల బిల్డింగ్ పక్కన వలిగిపోతుంది. ఇప్పుడు అదే వలిగింది మీ గవర్నమెంట్లో. ఎందుకు సవాలు స్వీకరించారు, ఎందుకు సవాలు విసిరినారు, దీనిలో ఎందుకు పారిపోయినారు, మినిస్టర్ ఎందుకు పారిపోయిండు? మినిస్టర్ పారిపోయినట్టే ప్రభుత్వం పారిపోయినట్టుగా భావించాలి. అంటే దీనిలో ప్రభుత్వం తప్పు చేసింది, ప్రభుత్వం చాలా అప్పు చేసింది, ఆ లెక్కలు తెలుసలేక, లేకపోతే వీళ్ళు చేసిన ఆరోపణ తప్పు. వీళ్ళు గత ప్రభుత్వం మీద 8 లక్షల కోట్ల చేసిన ఆరోపణ తప్పు, లేకపోతే పోయి మాట్లాడుకునేవాళ్ళు కదా. ఎవరైనా జనం ఇదే అనుకుంటారు కదా. ఇప్పుడు మన ఊర్లో ఉంటాం భయ్, మన ఊర్లో సవాలు విసుకుంటాం, రారా చాయ్ దుకున్న కాడికి రా మాట్లాడుకుందాం అంటాడు. అవతలోడు రాలేదని పోయేమంటాం, ఈ అమ్మాయి వీడు అవలగాడున్నాడు అనుకుంటాం సింపుల్గా. వీడు సవాలు విసిరిండు మాట్లాడదాం అన్నాడు, రాకుండా పోయిండు. ఊర్లో ఇదే అనుకుంటాం. మళ్ళీ ఈడ ఉన్న గవర్నమెంట్ తోక ముడితే ఏమనాలి? వాళ్ళు చెప్పే 99 అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. నేను వింటుంటా కదా మాట్లాడుతుంటే, అసలు వీళ్ళు మాట్లాడిన దానికి పొంతన ఉండదు. మన చూడలే తుమ్మల నాగేశ్వరరావు ఓడి మాట్లాడతాడు, 1,57,000 కోట్లు రైతులకు ఖర్చు పెట్టామంటాడు. రేవంత్ రెడ్డి వచ్చి 1,75,000 కోట్లు ఖర్చు పెట్టామంటాడు. ఆన్నే ఒకటే వేదిక మీద ఒక 15 నిమిషాలు తేడాల. ఏమని అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు? ప్లీజ్ సబ్స్క్రైబ్.